ప్రొఫెసర్ నాగేశ్వర్కి సంబంధించినటువంటి ఇష్యూ చాలా పెద్ద ఎత్తున వివాదాస్పదమవుతుంది. 30 ఏళ్లుగా విశ్లేషకుడిగా, రచయితగా, అంటే జర్నలిస్టుగా, ప్రొఫెసర్గా, 2 సార్లు ఎమ్మెల్సీగా నాగేశ్వర్కి ఒక ట్రాక్ రికార్డు ఉంది. ఆయన సోషల్ మీడియాలో సైతం 11 లక్షల పైచిలకు అతని మీడియా, ఇండిపెండెంట్ మీడియాకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వివిధ ఛానళ్ళలో ఆయనకు బలమైనటువంటి వ్యూయర్షిప్ ఉంటుంది. రాజకీయ అంశాల మీద చాలా సునిశ్చితంగా విశ్లేషిస్తూ ఉంటారు. అయితే గడిచిన కొంతకాలంగా, కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఆయన విమర్శలు, వివాదాలు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో ఆయన కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడతారు, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడతారు, బీజేపీ మీద ఎప్పుడు అటాక్ చేస్తూ ఉంటారు. వీటన్నిటి మీద పెద్దగా విమర్శలు ఏమీ లేవు. ఎందుకంటే ఆయన స్టాండ్ ఆయన తీసుకుంటారు. ఆయన మీద పెద్ద ఎత్తున అటాక్ ఏం జరగదు. కానీ ఆంధ్ర రాజకీయాలకు సంబంధించి మాత్రం చాలా కాలంగా ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. 2024 ఎన్నికల ముందు నుంచి 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేసే విధంగా, జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చే విధంగా ఆయన విశ్లేషణ చేశారని తెలుగుదేశం అప్పట్లోనే తీవ్రంగా విమర్శలు చేసింది. ఆయన సైతము తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తూ అనేక రకాలైనటువంటి వీడియోలు చేశారు. అందులో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఇది జగన్మోహన్ రెడ్డి తప్పు కాదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్టే తమ పొలిటికల్ ఎజెండాలో ప్రధానమైనటువంటి అంశంగా పెట్టుకుంటూ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. మీ భూములు మీవి కావు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే. ఆ సందర్భంలో ఇది జగన్ తప్పు కాదు అంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన సపోర్ట్ చేస్తూ ఇది కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది అంటూ చాలా పెద్ద ఎత్తున, ఒక నిజంగా చెప్పాలంటే ప్రజలు ఆలోచించుకునే విధంగా ఆయన విశ్లేషణలు చేశారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ చట్టంలో చేసిన కొన్ని మార్పులను మాత్రం ఉద్దేశపూర్వకంగా ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ పక్కన పెట్టారు. అది డ్యామేజ్ కనుక. ఎందుకంటే కొన్ని మార్పులు చేశారు. ఏంటంటే ఎనీ అఫీషియల్ అనేటటువంటి, అంటే ల్యాండ్ వివాదం ఏర్పడినప్పుడు పరిష్కరించేటటువంటి అధికారిగా ఒక ఎనీ అఫీషియల్, ఎవరైనా అధికారి ఉండాలన్న దాని స్థానంలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎనీ పర్సన్ అంది. పర్సన్ అంటే అతను వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా కావచ్చు. దీనిని పక్కన పెట్టి ఈ మొత్తం చట్టం అంతా కేంద్రాందే అనేటటువంటి ఉద్దేశంతో ప్రజల్లోకి పంపారు. ఇది మనకి డ్యామేజ్ అని అప్పట్లోనే తెలుగుదేశం సీరియస్గా వ్యాఖ్యానించింది. అప్పటి నుంచి తెలుగుదేశానికి ప్రొఫెసర్ నాగేశ్వర్కి మధ్య గ్యాప్ కొనసాగుతుంది. ఇప్పుడు చూస్తే కనుక జనసేనకి ప్రొఫెసర్ నాగేశ్వర్కి మధ్యలో చాలా పెద్ద గ్యాప్ ఏర్పడింది. అండ్ ఐడియాలజికల్గా బీజేపీ ఎప్పుడు దూరమే. బీజేపీ వాళ్ళకి సంబంధించి అనేక విమర్శలు ఆయన చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు జనసేన సైతం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద కేసులు పెడుతోంది. అవి చాలా సీరియస్ కేసులు అని చెప్పలేం, కానీ సివిల్ కేసులే. కానీ అయితే ఒక విశ్లేషకుడు, సీనియర్ జర్నలిస్టు, అంతేకాకుండా మాజీ ఎమ్మెల్సీ, ఈయన మీద కేసులు పెట్టడము, తర్వాత కులాల చిచ్చు రేపుతున్నారని, తర్వాత ఆంధ్ర రాజకీయాల మీద ఈయన ఎందుకు చేస్తారని, ఇలా రకరకాలు. ఎందుకంటే కొన్నిటిని మనం సపోర్ట్ చేయలేము. ఎందుకంటే ఆంధ్ర వ్యక్తి అయినా, ఢిల్లీలో ఉన్న వ్యక్తి అయినా ఖచ్చితంగా ఏదన్నా విషయం మీద ఒక భారతీయ పౌరుడిగా మాట్లాడడానికి హక్కు ఉంటుంది. అయితే ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ది రైటా, లేదంటే జనసేన చేస్తున్నటువంటి విమర్శ రైటా? ఇప్పుడు జనసేనకు మద్దతుగా తెలుగుదేశం సైతం రంగంలో దిగి ప్రొఫెసర్ నాగేశ్వర్కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ జనసేనలో ఏది నిజం, అసలు ఆయన ఏం మాట్లాడారు, దాంట్లో విశ్లేషణ చేసిన దాంట్లో జనసేనకి డ్యామేజ్ జరిగేది ఉందా, ప్రొఫెసర్ నాగేశ్వర్ తన పరిధిని, పరిమితుల్ని దాటి మాట్లాడారా అనేది మనం చూడాలి. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే కనుక 2024 ఎన్నికలకు ముందు అమిత్ షాని పవన్ కళ్యాణ్ కలిశారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కలిసినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని ఆయన కోరారు. కోరితే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి లాంగ్ టర్మ్ ఫ్రెండు, అదే తెలుగుదేశం ఇప్పుడు మనం పొత్తు పెట్టుకున్న ఇన్స్టెంట్ ఫ్రెండు, అంటే తాత్కాలికమైన అప్పటికప్పుడు జరిగేటటువంటి ఫ్రెండు. సో జగన్మోహన్ రెడ్డికి మీరు ఎందుకు ఆయన పట్ల వ్యతిరేకంగా ఉంటారు, మీరు కూడా మంచిగా ఉండండి, అదే సమయంలో చంద్రబాబు నాయుడిని విశ్వసించాల్సిన అవసరం లేదు అన్నట్లుగా అమిత్ షా మాట్లాడినట్లుగా ఒక విశ్లేషణ చేస్తూ తనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడడం మీద జనసేన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి కుట్ర అంటూ వ్యాఖ్యానించడమే కాకుండా ఓసరవెల్లిలా మారినటువంటి కొందరు రాజకీయాల కోసము దీనిని వాడుతున్నారు అంటూ చాలా సీరియస్ కామెంట్. అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ పట్ల పవన్ కళ్యాణ్కి కానీ జనసేనకి కానీ చాలా సదాభిప్రాయం ఉండేది. కానీ ఈసారి మాత్రం ప్రొఫెసర్ నాగేశ్వర్ని పూర్తిగా ఓసరవెల్లి అని సంబోధిస్తూ వ్యాఖ్యలు చేయడం అనేది, అంటే ఇండైరెక్ట్గా కొందరు ప్రచార మాధ్యమాల్లో ఏమన్నారో యాక్చువల్గా చూద్దాము. రాజకీయాల పవిత్రతను భ్రష్టు పట్టించడానికి క్షుద్ర శక్తులు కొన్ని వృత్తిగా మార్చుకుంటున్నాయి.
ముఖ్యంగా ప్రచార మాధ్యమాల్లో ఊసరవెల్లులుగా మారుతున్నాయంటూ కేంద్ర కార్యాలయం, జనసేన కేంద్ర కార్యాలయం నాగేశ్వర్ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేసింది. అంటే ఊసరవెల్లి అంటూ అనడమే కాకుండా పొలిటికల్గా ఉండేటటువంటి ఒక శాంక్టిటీని దెబ్బతీసే విధంగా క్షుద్రశక్తి అంటూ అభివర్ణించడం అనేది జరిగింది. ఇది కొంచెం విచారకరమైందే. అయితే నిజానికి ఒక విశ్లేషకుడికి మాట్లాడే హక్కు ఉండదా, భావ ప్రకటన స్వేచ్ఛ ఉండదా, అంటే మనకి సంబంధించి సోర్సుల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుని చెప్పకూడదా అంటే ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రొఫెసర్ చేసినటువంటి ఒక చిన్న పొరపాటు జర్నలిస్టిక్ స్టాండర్డ్స్కి విరుద్ధంగా ఉందనే చెప్పాల్సి ఉంటుంది. సాధారణంగా రిపోర్టర్లు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేటప్పుడు వివిధ రకాల సోర్స్ నుంచి తీసుకొచ్చి కథనాలు అల్లుతూ ఉంటారు. దానికి సోర్స్ అని చెప్తా, విశ్వసనీయ వర్గాలు, అభిజ్ఞ వర్గాలు, తెలిసింది ఇలా చెప్తూ ఉంటారు. అయితే దానికి రాజకీయంగా వచ్చేటటువంటి సమాచారం ఆధారంగా వివిధ సందర్భాల నుంచి సేకరిస్తూ ఉంటారు. కానీ ఒక విశ్లేషణ చేసినప్పుడు, విశ్లేషణ కావచ్చు, ఆర్టికల్ కావచ్చు, పత్రికల్లో రాసే ఆర్టికల్ కావచ్చు, ఇవి సోర్సుల ఆధారంగా ఉండవు. ఎందుకంటే స్టాటిస్టిక్స్, అప్పటికే నిరూపితమైనటువంటి విషయాలు, ప్రకటనలు, స్టేట్మెంట్స్, వీటి ఆధారంగా తనదైనటువంటి ఒపీనియన్, తనదైనటువంటి కోణాన్ని విశ్లేషిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవెన్, ఆల్రెడీ టోల్డ్. అంటే ఒక వ్యక్తి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడు, ఆ మాట వెనక ఈ ఉద్దేశం ఉంటుంది అంటూ ఎవరైనా విశ్లేషకుడు చెప్పచ్చు. ఆ మాటే చెప్పకముందు ఆ మాట చెప్పి ఉండొచ్చు అని చెప్పడం అనేది విశ్లేషణ కాదు. ఆ మాట చెప్పేందుకు వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ఆ సంఘటన జరిగేందుకు అవకాశం ఉంది, వాళ్ళు ఇలా మాట్లాడుకునే అవకాశం ఉంది అంటూ రాయడం అనేది జర్నలిస్ట్ చేస్తారు, రిపోర్టర్ చేస్తాడు. అంటే అది రిపోర్టింగ్. కానీ విశ్లేషణ అనేది ఆల్రెడీ ప్రూవెన్, ఆల్రెడీ రిటర్న్ అయిన దాని మీద మాత్రమే తనదైన కోణంలో దీన్ని మాట్లాడడం వెనక ఇది ఉంటుందని చెప్తారు. అందువల్ల ఇక్కడ సోర్స్ని వాడుకున్నాను అంటూ ఆ సోర్స్ని చెప్పను అని చెప్పి ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్తున్నారు. సోర్స్ అంటే ఎవరు? అమిత్ షా తోటి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ సమావేశమైనప్పుడు వాళ్ళ ముగ్గురే ఉన్నారు. వాళ్ళ ముగ్గురు మధ్య ఏం జరిగింది అనేది. అయితే ఇక్కడ జనసేన ఎందుకు ఆగ్రహంగా తీసుకుంటుందంటే పవన్ కళ్యాణ్కి చాలా డ్యామేజ్ ఇది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చూస్తే పవన్ కళ్యాణ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి అంటూ తాను తెలుగుదేశం పార్టీ తరఫున ఒక పైరవీ చేసినట్లుగా అతని ఇమేజ్, స్టేచర్ మొత్తం కూడా డౌన్ అయిపోతుంది. అంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి రాయబారం నడిపాడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని, కానీ అమిత్ షా మాత్రం దాన్ని నిరాకరించాడు, తిరస్కరించాడు. అంటే ఇది చాలా డ్యామేజ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జనసేన స్థాయిని తగ్గిస్తుంది. ఖచ్చితంగా ఇది దాన్ని దృష్టిలో పెట్టుకుని తాము ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాలు, ఇతరత్ర అంశాల మీద మాత్రమే అమిత్ షా లాంటి వాళ్ళని కానీ, నరేంద్ర మోడీని కానీ కలిసినప్పుడు మాట్లాడతాం తప్ప కుత్సితమైన స్వల్పమైనటువంటి జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఆ చట్టం తన పని దాని చేసిపోతుంది, జ్యుడిషియల్ ప్రాసెస్ చేస్తుంది. కానీ ఇలాంటి అంశాల మీద మేము దృష్టి పెడుతున్నాము అంటే ఖచ్చితంగా తమ పార్టీ ఇమేజ్కి, తమ అధినేత యొక్క స్థాయిని తగ్గిస్తుంది, కించపరిచినట్లుగా ఉంటుందంటూ జనసేన చాలా సీరియస్గా తీసుకుంది. అందులోని దీంట్లో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తుల్లో అమిత్ షాని ఎవరు అడగలేరు, చెప్పలేరు. ఇంకా రెండో వ్యక్తి పవన్ కళ్యాణ్ తన స్థాయి స్పందన ఉండకూడదు అనేటటువంటి విషయంలో ఉండుంటారు. ఇంకా మూడో కీలకమైన వ్యక్తి ఇప్పుడు నాదెండ్ల మనోహర్ కూడా చిన్న వ్యక్తి ఏం కాదు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ అంటే పవన్ కళ్యాణ్ తర్వాత రెండో కీలకమైన వ్యక్తి ఆ పార్టీకి సంబంధించి పొలిటికల్ అఫైర్స్ కమిటీకి ఆయన చైర్మన్, మంత్రి. అందువల్ల ఆయన వివరణ ఇస్తూ అలాంటి సంఘటన ఏం జరగలేదు, నాగేశ్వర్కి సంబంధించి మాకు గౌరవం ఉంది, ఆయన తన మాటల్ని ఉపసంహరించుకోవాలని కోరారు. అంటేనే ఆ సీరియస్నెస్ తెలుస్తుంది. అందులోని కేంద్ర కార్యాలయం అయితే సీరియస్గా ఊసరవెల్లి క్షుద్రశక్తి అంటూ పేర్కొంది. ఇది నాగేశ్వర్ ఇమేజ్కి సంబంధించి చాలా డ్యామేజ్ చేసే విషయం. అందులోని తాను మాట్లాడినటువంటి విషయాలకి ఎటువంటి సపోర్ట్ బేసు ఆయన చూపించలేకపోతున్నారు. అందువల్లే తాజాగా ఆయన మళ్ళీ తన ప్రకటనని బేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్లుగా చెప్పారు. అయినప్పటికీ జరగాల్సినటువంటి డ్యామేజ్ జరిగింది. చాలా చోట్ల ఆయన మీద కేసులు సైతం నమోదు చేస్తున్నారు. గతం నుంచి తెలుగుదేశానికి, బీజేపీకి, నాగేశ్వర్కి చాలా గ్యాప్ ఉంది. ఇప్పుడు జనసేనతో కూడా ఆయన వైరం పెట్టుకున్నాడు. దీని వెనక ఉండేటటువంటి ఉద్దేశం ఒకవైపు ఆ కూటమిలోనే అంతర్గతంగా విభేదాలు పెట్టాలని, కులాలు చిచ్చు పెట్టాలని ఇవన్నీ చాలా ఆరోపణలు చేస్తున్నారు. అవేమీ నిరూపితమయ్యేటటువంటి ఆరోపణలు కాదు, వాటికి బేస్ కూడా లేదు. కానీ నాగేశ్వర్ మాత్రం తన పరిధిని దాటి వ్యాఖ్యానించాడనే చెప్పాలి. అందువల్లే తాను చేసినటువంటి ప్రకటనని సపోర్ట్ చేసుకునేంత ఎవిడెన్స్ లేకపోబట్టే ఉపసంహరించుకుంటున్నాను అంటూ ఆయన చెప్పడం అనేది నిజానికి అంత సీనియర్ జర్నలిస్ట్ అండ్ ప్రొఫెసర్కి అది ఒక విచారకరమైనటువంటి ఘట్టం.
అందువల్ల ఎవరైనా విశ్లేషకులు చెప్పేటప్పుడు విశ్లేషణకి రిపోర్టింగ్కి మధ్య ఉండేటటువంటి తేడా. రిపోర్టర్ సోర్స్ మీద ఆధారపడతారు, విశ్లేషణ ఆల్రెడీ ప్రచురితమైనటువంటి విషయాలు, వార్తలు లేదంటే బహిరంగ ప్రకటనల ఆధారంగా తన కోణాన్ని జోడిస్తూ ఇలా జరగడానికి అవకాశం ఉంది, ఈయన వ్యాఖ్యల వెనక ఇది ఉంది అనేది విశ్లేషణ. అందువల్ల ప్రొఫెసర్ నాగేశ్వర్ రెండింటి మధ్యలో ఉండేటటువంటి పరిధిని చెరిపేయడం వల్లే ఈ సమస్య తలెత్తిందని మనం భావించాలి. ఇది ప్రొఫెసర్ నాగేశ్వర్ మీదకి నమోదైనటువంటి కేసులు చూస్తే కనుక చాలా సీరియస్ కేసులే పెట్టుకున్నారు, కానీ ఏమీ నిలిచేటటువంటి కేసులు కాదు. న్యూస్ ఛానల్ వ్యాఖ్యలు, తర్వాత ఎక్కడెక్కడ నమోదైన కేసులు అనేటటువంటివి చాలా ఇచ్చారు. తర్వాత కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్లో ఒకటి, తర్వాత ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో ఒకటి, మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో ఒకటి, ఇవన్నీ. అందువల్ల చూస్తే కనుక నాగేశ్వర్ కూడా కొంత సెల్ఫ్ డిఫెన్స్లో పడినట్లుగానే ఈ వార్త తర్వాత ఆయన మాట్లాడినటువంటి తీరుని బట్టి అర్థమవుతుంది. సపోర్ట్ చేసుకోవడానికి రకరకాల వ్యాఖ్యానాలు చేసినప్పటికీ జరిగినటువంటి పొరపాటుని అంగీకరించి ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు, విశ్లేషణలు చేసేటప్పుడు పార్టీల మధ్య ఉండేటటువంటి రాజకీయ సంబంధాలని, అదే సందర్భంలో నాయకులకు ఉండేటటువంటి ఇమేజ్ని, స్టేచర్ని దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యలు చేయాలి. ఇది కేవలం నాగేశ్వర్కి మాత్రమే గుణపాఠం కాదు, మిగిలిన విశ్లేషకులకు సైతం ఒక గుణపాఠంగానే మనం చెప్పాలి.